నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. అధికారంలో ఉండే నేతల ఆటలు ఇక సాగవు. వారి మెడపై నిత్యం ఉద్వాసన కత్తి వేలాడుతూనే ఉంటుంది. అత్యున్నత పదవుల్లో ఉన్న నాయకులు తీవ్ర నేరాభియోగాలపై అరెస్ట్ అయ్యారు. 30 రోజులు జైల్లో ఉన్నారు. 31వ రోజునే పదవీచ్యుతులు అవుతారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్వాసన బిల్లు ఆమోదం పొందితే రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, చివరికి ప్రధాని మంత్రిని అయినా కూడా పదవి నుంచి తప్పించే అవకాశం ఉంటుంది. అందుకే నేర చరిత్ర ఉన్న నేతల కంటికి ఇక కునుకుండదు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ బిల్లును స్వాగతించారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు నుంచి పాలన సాగించిన ఉదాహరణలు చూశామని, కొత్త బిల్లుతో అలాంటి వారి ఆటలు ఇక సాగవని అన్నారు. ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సంపత్రాజు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాష్ట్ర మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో జర్నలిస్ట్ గారు జాయిన్ అయ్యారు. సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజలి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి సార్. బాజీ గారు, నిన్న బిల్లు ప్రవేశపెట్టిన ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది సహజంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే ఇండి కూటమి అనే కాదు, ఈవెన్ ఎంఐఎం కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఏంటి ప్రాబ్లం? ఎందుకని అంత తీవ్రంగా వ్యతిరేకించాల్సి వచ్చింది? ఇంకా మాట్లాడితే బిల్లు చించి అవతల బారేశారని కూడా వార్తలు వచ్చినాయి. వాట్ ఈజ్ యువర్ కన్సర్న్? ముందుగా సురేష్ గారు, మీకు అలాగే మన ప్యానెల్లో ఉన్న మిత్రులకి, సిటీ 24/7 వీక్షకులకి నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ ఈవేళ దేశవ్యాప్తంగా కూడా ఈ ఓట్ల దొంగతనాన్ని, ఎన్నికల దొంగతనాన్ని పట్ల వ్యతిరేకత ఎదుర్కొంటుందో, దీని నుండి డైవర్షన్ చేయడానికి, దేశం యొక్క దృష్టిని మళ్లించడానికి ఈ బిల్లును తీసుకొచ్చింది. ఇది కేవలం ఏంటంటే ఒక స్టంట్ మాత్రమే. ప్రభుత్వానికి తెలుసు ఈ బిల్లు పాస్ కాదని చెప్పేసి. పాస్ కాదని తెలిసినప్పటికీ కూడా ఈ బిల్లు ద్వారా రక్షకి కేంద్ర బిందువుగా ఈ బిల్లును తీసుకురావడం, తద్వారా ఏదైతే ఎన్డీఏ మీద వచ్చిన తీవ్రమైన ఓటు దొంగ, ఓటు చోరు అనే ఆరోపణల నుండి డైవర్షన్ చేయడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ లో కానీ, రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ 2/3 మెజారిటీ ఉంటేనే ఈ బిల్లు పాస్ అవుతుంది. లోక్సభలో 542 సభ్యులకు కాను 361 మంది మెజారిటీ అవసరం. 293 మాత్రమే ఎన్డీఏకి పరిస్థితి ఉంది. ఇంకా చాలా దూరం ఉంది 320 కావాలంటే కనుక. అట్లాగే రాజ్యసభలో కూడా 239 కాదు 160 మంది బలం కావాలి. దానిపై 132 మాత్రమే ఎన్డీఏకి ఉంది. ఇటు పరిస్థితుల్లో కూడా ఎంత ప్రయత్నించినా ఈ 2/3 మెజారిటీ సాధించడం అనేది ఎన్డీఏ ప్రభుత్వానికి వల్ల కాని పని. కాబట్టి ఏంటంటే ఇది పాస్ కాదని తెలుసు, అందుకే జేపీసీ పంపించారు. జేపీసీలో రిపేర్ అయ్యాక అది కూడా ఏంటి, వర్షాకాల సమావేశం ముగిదారు ఒకరోజు ముందు దీన్ని ప్రవేశపెట్టారు. ఇది కేవలం ఇది వాళ్ళ చిత్తశుద్ధితో పెట్టబడిన బిల్లు కాదు. నా మొదటి సబ్మిషన్ అండి. తర్వాత అసలు ఈ బిల్లు విషయానికి వస్తే, ఇప్పటికే ఈడీ, సిబిఐలని ఫైలుగా వాడుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రాష్ట్ర ప్రభుత్వాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల నేతల్ని, పరిపాలించే అధినేతలని కూడా నిర్కంపితం చేస్తున్న పరిస్థితుల్లో ఇది ఒక మూడో అస్త్రంగా ఒకవేళ బిల్లు పాస్ అయ్యి ఒకవేళ దీని కనుక అమలు చేస్తే ఇది కేంద్రం ఖచ్చితంగా ఇది మూడో అస్త్రంగా వాడుకుంటుంది. ఏదైతే రాజ్యాంగానికి స్ఫూర్తికి టోటల్లీ విరుద్ధం. ప్రజాస్వామ్యానికి ఇక టోటల్గా ప్రజాస్వామ్యం లేదంటే ఇండియాలో చీకటి కలుపుతారని సాగుతుంది అనేది ఇండి కూటమి యొక్క వాదన. ఖచ్చితంగా ఏంటంటే ఇది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలి పెట్టి రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు విరుద్ధమైన బిల్లుగా అందరూ చూస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నామండి. బాజీ గారు స్పేర్ విత్ మీ ఆడియో రీసౌండ్ వస్తుంది, క్లారిటీ మిస్ అయింది. మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను నేను. ఈ లోపల నేను ఐ విల్ గో టు ద అనదర్ గెస్ట్.
సంపత్రాజ్ గారు, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ అబ్జర్వేషన్? మీరు కోర్స్ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ట్వీట్ చేశారు స్వాగతిస్తూ ఈ బిల్లుని. ఇది 130వ రాజ్యాంగ సవరణ సంబంధించినటువంటి. అయితే ఇది బాజీ గారు చెప్పిన దాంట్లో ఒక ఎసెన్స్ మనకి కొంత అర్థమైంది, ఆడియో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నా కానీ. ఇది ఖచ్చితంగా పాస్ అవ్వదని తెలిసి కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అది కూడా పార్లమెంట్ సమావేశాలు ముగియబోతున్న ముందు తీసుకొచ్చి ఈ ఓట్ చోరీ అన్న అంశాన్ని పక్కదారి పట్టించడానికి వేసినటువంటి ఎత్తుగడ వారికి కూడా తెలుసు ఈ బిల్లు పాస్ అవుతుందని చెప్పేసి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకని అంత కోర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా క్లీన్ పాలిటిక్స్ కావాలని కోరుకుంటారు, దాంట్లో డౌట్ ఏం లేదు. అలాగని చెప్పేసి అటువంటి బిల్లులు ఏ రకంగా భారతదేశంలో దుర్వినియోగం కాబడతాయో, ఎంత ప్రమాదకరమైందో కూడా క్లియర్గా అర్థమవుతుంది. అందులోనూ ఏదైతే ఇండిపెండెంట్గా స్వయం ప్రతిపత్తితో పనిచేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సరిగా పనిచేయక అనేక ఆరోపణలు అనుమానాలు రేకెత్తుతున్నటువంటి సందర్భాల్లో, ముఖ్యంగా సిబిఐ ఈడీ వ్యవహరిస్తున్న తీరు, సెలెక్టివ్గా వారు అరెస్టులు చేయడం కానీ, ఎంక్వైరీలు చేయడం కానీ, విచారణలు చేయడం కానీ సెలెక్టివ్గా చేసే పద్ధతి, అది కూడా రాజకీయ వ్యతిరేకత, అంటే వారికి ఆపోజిట్గా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ లేదా ఏదైతే రాష్ట్రాల్లో వారు కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు కాకుండా వేరే పార్టీలు ఉన్నటువంటి వాళ్ళకి టార్గెట్ చేస్తూ సిబిఐ ఈడీలని వాడుకుంటున్నారన్న సందర్భంలో ఇటువంటి బిల్లుని తీసుకురావడం ద్వారా, అంటే జస్ట్ ఒక 30 రోజుల పాటు అరెస్ట్ కాబడితేనే పదవీచ్యుతుడిని చేయాలి, అదేమంటే ప్రధానమంత్రిని కూడా ఇంక్లూడ్ చేశాం కదా అని చెప్పేసి ఎంత కన్విన్స్ చేసుకున్నా కానీ నేరం నిరూపితం కాకుండానే ఆ రకంగా తీసేసేటటువంటి అవకాశాన్ని కల్పిస్తే మరి దుర్వినియోగానికి అవకాశం ఉంటుంది కదా. తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుందా? డూ యూ అగ్రీ విత్ జనసేన అని యువర్ అలయన్స్ పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్? అందరికీ నమస్కారం. సురేష్ గారు, ఇక్కడ ఏదైతే బిల్లు తీసుకొచ్చారో ఇప్పుడు బీజేపీ పార్లమెంట్ లో పెట్టిందో, నిజంగా దానిలో ఏమి అంటే మనకేమి దురుద్దేశం లేకుండా, నిజంగా ఎవరు కూడా ఏ పార్టీలు కూడా దురుద్దేశాలు లేకుండా నీట్ గా ఉండి నిజంగా అలాంటి బిల్లు ఉంటే మంచిదే. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం చూస్తా ఉంటే గతంలో రీసెంట్ గా ఈ 10 ఏళ్లలో దాదాపు 5,892 ఈడీ కేసులు అయితే 5,892 ఈడీ కేసుల్లో మాక్సిమం ప్రతిపక్షాల మీద వినటువంటి కేసులే. రెండోది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, పార్టీది కాకుండా, లైన్ కాకుండా. ఇక్కడ రెండోది ఏంటంటే దాదాపు 15-20 మాత్రమే సాల్వ్ అయినాయి, కొన్ని సాల్వ్ కాల. కాబట్టి ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఈ వ్యవస్థలో కొన్ని ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే విధంగా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా ప్రతిపక్షాల మీద కత్తి లాంటిది. రెండోది ఎవరినైనా కూడా బెదిరించుకునే దానికో ఉపయోగపడుతుంది కానీ ఇంకోటి కాదు. రెండోది ఇంకొక విషయం ఏంటంటే, నిజంగా చిత్తశుద్ధితో కొన్ని బిల్లులు పెట్టగలిగితే ఏదైతే నేర చరిత్ర ఉందో లేకపోతే కేసులు ఉండో ఇలాంటి వాళ్ళు పోటీ చేయకుండా అనర్హత తీసుకొస్తే బాగుంటది. అంతేగాని వాళ్ళకి పోటీకి అర్హుడు కాదు అన్నట్టుగా బిల్లు తీసుకొస్తే అది సంతోషం. కానీ కావాలని వాంటెడ్ ఏదో కేసు పెట్టడం, ఒక 30 రోజుల లోపల ఉంటే ఇమీడియట్ గా రాజకీయ కక్షతో 30 రోజులు పెట్టేసి వాడిని ఇమీడియట్ గా పదవిచ్యుతుడు చేయడం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం సురేష్ గారు, దీనిలో జనరల్ గా ఇప్పటిదాకా మనం చూసినట్లయితే కొన్ని కేసులు 7 సంవత్సరాలు లోపల శిక్ష పడేది ఏదైతే ఉంటుందో అలాంటి వ్యక్తుల్ని ఏదైనా ఉంటే అరెస్ట్ చేసి ఎక్కువ లేకుండా బెయిల్ ఇస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 7 సంవత్సరాల లోపల శిక్ష పడే వ్యక్తులకు కూడా లోపల పెట్టేసి ఒక 50 రోజులు 60 రోజుల్లో పెట్టి అందరు కూడా హింస చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రాజకీయ కక్షలకి ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఈ బిల్లు ఉంటది. కాబట్టి అలా కాకుండా నిజంగా నేర చరిత్ర ఉండి నేర ప్రవృత్తి కలిగి లేకపోతే అలాంటి కేసులు ఉన్న వాళ్ళని పోటీ చేయకుండా తీసుకొచ్చే బిల్లు అయితే బాగుంటుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తున్నాను సురేష్ గారు. ఇంకా పార్టీలు ఏం చెప్పలేదు, నాకు తెలియదు. ఇంకా దాని గురించి ఇంకా స్టేట్మెంట్ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం స్వాగతించారు, చూసాము, ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 130 రాజ్యాంగం ఏదైతే బిల్లు సవరణ బిల్లు ఉందో దాన్ని స్వాగతిస్తున్నారు అన్నాడు. చూడాలి ఎలా ఉంటుంది. రైట్ సార్. కృష్ణాంజలి గారు, what do you say? I mean, is it not a dangerous bill? నేతల మెడ మీద లేకపోతే వారి కంఠం మీద కత్తి కాదు, ప్రతిపక్షాల కంఠం మీద కత్తిలాగా కనపడుతుందని చెప్పేసి ఆ బిల్లు చూస్తేనే అర్థమవుతుంది. when we are in the times courts time and again saying Supreme Court
సిబిఐ పంజరంలో చిలకలాగా ఉండకూడదు అని కోరుకుంటున్నాం అని చెప్పేసి అటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితుల్లో, అదే రకమైన వాతావరణం కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇది దుర్వినియోగం కాకుండా ఉంటుందని ఎలా నమ్మగలం సార్? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. ఈ రాజ్యాంగ 130వ సవరణకు సంబంధించినటువంటి ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి బిల్లు, ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా కానీ 30 రోజులు జైల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పదవీచ్యుతులు అవుతారు అనేటువంటి దాని మీద, దీనికి ప్రాస్ అండ్ కాన్స్ సంబంధించినటువంటి ఈ అంశాలను మనం డిస్కస్ చేసేటువంటి పరిస్థితుల్లో రాజకీయపరమైనటువంటి అంశాలు బిల్లు తెస్తున్నటువంటి ఎన్డీఏ యొక్క ఈ ప్రభుత్వము వాళ్ళ యొక్క దురుద్దేశాలను మనం చర్చిస్తున్నాం. ఒకటి ఏమిటి అని అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ 11 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఏ విధంగా ప్రతిపక్షాలని, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలని, వాళ్ళకు నచ్చనటువంటి వాళ్ళని ఏ విధంగా వేధింపులు గురి చేస్తున్నారు, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారాగా అనేటువంటి అంశాలను చూస్తున్నాం. కాబట్టి ఈ బిల్లు ద్వారాగా ప్రతిపక్షాలనే టార్గెట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి లేకపోతే రాష్ట్రాల్లో పరిపాలించేటువంటి వాళ్ళకి ఇష్టం లేనటువంటి పార్టీల మీద కక్ష సాధింపులకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే జరుగుతుంది. అయితే నా అభిప్రాయం ఏంటి అని అంటే ఇది రాజకీయపరమైనటువంటి అంశంగా ఖచ్చితంగా చర్చ జరిగింది. ఇప్పుడు సంపతరాజు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు కదా అని సంపతరాజు గారు దీన్ని గంపగొత్తగా ఏం సపోర్ట్ చేయలేదు. వాళ్ళ పార్టీ సపోర్ట్ చేయమన్నా లేకపోతే అపోజ్ చేయమన్నా అది వేరే అంశం. అసలు ఒక ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి మనం దాన్ని సపోర్ట్ చేయాలి, ఎన్డీఏలో లేం కాబట్టి మనం వ్యతిరేకించాలి అని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలాగ బ్లంట్గా వ్యతిరేకిస్తుందో, నేను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే విధానాన్ని తప్పు అంటున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే విధానం కూడా తప్పు అనేదాన్ని నేను. ఎందుకు అనంటే దీంట్లో ఏమి మంచి అంశాలు ఉన్నాయి, దానికి అదనంగా ఇంకేం చేర్చాలని మనం అనుకుంటున్నాం అనేటువంటిది మాత్రం అవసరం, అలాంటి చర్చ అవసరమని నా అభిప్రాయం. ఇది ప్రజల కేంద్రంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ రాజ్యాంగ సవరణ, ఈ బిల్లు తయారవ్వాలి, కొత్త చట్టం తయారవ్వాలి అనేటువంటి విధంగా మనము ఒక చర్చ జరగాలి, ప్రజోపకరంగా ఈ విధమైనటువంటి రాజ్యాంగ సవరణ జరగాలి అనేటువంటిది ఆలోచన ఉండాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఈ కోణంలో చూసినప్పుడు నా అభిప్రాయం ఏంటి అనంటే ఖచ్చితంగా రాజకీయాల్లో నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు, నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు, వాళ్ళకి కానీ వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉండాల్సినటువంటి మాట వాస్తవం. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి నేర చరిత్ర ఉండి నేరారోపణలు ఎదుర్కొంటూ 5 ఏళ్ళు శిక్ష పడేటువంటి కేసుల్లో 30 రోజులు జైల్లో ఉన్నటువంటి ఆయన ముఖ్యమంత్రి అయినా లేకపోతే ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే వాళ్ళని ఆ పదవి నుంచి తొలగించాలి అనేటువంటి నిర్ణయము మంచిదే అని నా అభిప్రాయం. ఎందుకు అనంటే దీంట్లో ఉండేటువంటి నష్టం ఏంటి, దీన్ని ఎలా ఉపయోగిస్తారు ఆ అంశాన్ని కూడా మనం చర్చిద్దాం, కాంగ్రెస్ పార్టీ లేకపోతే అపోజ్ చేసేటువంటి వాళ్ళ అంశంలో కూడా. కానీ ఎందుకు మంచిది అని ప్రజల కోణంలో నేను అంటానంటే ఇప్పుడు ఈ విధమైనటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని మనం ఎవరు సమర్థించంగా ఉండకూడదనే కదా మనం కోరుకుంటుంది. నేర చరిత్ర లేకపోతే ఇప్పుడు సపోజ్ అరవింద్ కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా ఉండి లిక్కర్ స్కామ్లో ఆయన జైలుకి వెళ్ళాడు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సమయంలో నేను జైలు నుంచే పరిపాలిస్తాను అన్నాడు. ఎందుకంటే మన రాజ్యాంగంలో ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్తే ఆయన రాజీనామా చేయాలని లేదు అనేటువంటి దాని మీద నేను పరిపాలిస్తాను తప్పే ఉంది అనేటువంటి దాని మీద ఇప్పుడు కొత్తగా మరి రాజ్యాంగ సవరణ చేస్తున్నారు. దాని మీద సపోజ్ అనుకుందామండి, ఒకవేళ అలాంటి నేరారోపణలో కోర్టుగిన భావించి ఇతను నేరారోపణలో ఎదుర్కొంటున్నాడు, ఇతను విచారించాల్సిందని, దర్యాప్తు జరగాల్సిందని కోర్టు భావించినటువంటి పరిస్థితుల్లో 30 రోజులు ఆల్రెడీ రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు వాళ్ళని ఆ పదవి నుంచి తొలగిస్తే ఏంటి తప్పే ఉంది? ఎందుకోసమనంటే కేవలము ఒక రాజ్యాంగపరమైనటువంటి కక్షతోనే గిన ఒక ప్రభుత్వమో లేకపోతే కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ లాగానే ఇంకో ముఖ్యమంత్రి మీద అలా కేసు పెట్టింది అనుకుందాం. సపోజ్ రేవంత్ రెడ్డి మీద ఒక కేసు పెట్టింది అనుకుందాం. ఇప్పుడు పెట్టిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తే ఇప్పుడు కోర్టులు ఉన్నాయి సమీక్ష చేయడానికి, కోర్టులు సమీక్షించి నిర్ణయం తీసుకుంటాయి. మనం కోర్టులను కూడా మనం గౌరవించాలి కదా. దీంతో పాటుగా మనం ఇంకా ఇప్పుడు ఈ చట్టం అనేది వస్తే నేర విచారణకు సంబంధించినటువంటి
దర్యాప్తు సంస్థలు ఎలా స్వతంత్రంగా వ్యవహరించడానికి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వాల యొక్క ప్రమేయం లేకుండా, ప్రభుత్వాల చేతుల్లో కీలుబొమ్మల్లా కాకుండా ఈడీ కానీ, సిబిఐ కానీ, లేకపోతే ఇక్కడ సిట్లు కానీ, లేకపోతే సిఐడీలు కానీ, లేకపోతే పోలీసులు కానీ దీన్ని ఎలాగ స్వతంత్రపరిచేటువంటి విధంగా భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి దాని గురించి కూడా చర్చించి మనకు కూడా కొత్త చట్టాలు చేసుకోవచ్చు. నేర విచారణకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా స్వతంత్రంగా వ్యవహరించడానికి లేదు. వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరిస్తే వాళ్ళు ఏమైనా మరింత అప్రజాస్వామికంగా పోలీసు వ్యవస్థ లేకపోతే వాళ్ళు వ్యవహరిస్తారనుకుంటే వాళ్ళని ఏమైనా సరే స్వతంత్రంగా వ్యవహరించేటువంటి న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థ వాళ్ళని మానిటరింగ్ చేసేటువంటి విధంగా రేపొద్దున ఏమైనా భవిష్యత్తులో మనం అలాంటివి ఏమైనా చేయొచ్చా? ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళటానికి రాజకీయాల్లో నేరారోపణలు ఉండేటువంటి వాళ్ళు, నేర చరిత్ర ఉండేవాళ్ళు వాళ్ళు ఉండటం కోసం మనం చేసేటువంటి ప్రయత్నాల్లో ఇదొక నాంది ప్రస్తావన అవుతుంది కదా. సపోజు ఇప్పుడు బీజేపీ దురుద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను మంత్రులను లేకపోతే తృణమూల కాంగ్రెస్ లేకపోతే ఇతర పార్టీలను టార్గెట్ చేస్తారని అనుకుందాం. సపోజ్ ఇదేమన్నా బీజేపీ ఎన్డీఏ జీవితకాలం లేకపోతే ఒక 100 ఏళ్ళు వాళ్లే పరిపాలనలో ఉంటారా? 3 సార్లు ఉన్నారు ఓకే, 4 సార్లు ఉంటారు ఓకే. ఇలాగా ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు 3 సార్లు వరుసనే ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని మనం భారతదేశంలో చూస్తున్నాం కదా. అంతేగాని బీజేపీ ఏమో ఎన్డీఏ ఏదో ఇక జీవితకాలం ఒక 100 ఏళ్ళు పరిపాలిస్తారని ఎందుకు ఆందోళన చెందాలని నేను అంటున్నాను. అంత అవసరం ఏముంది? రేపొద్దున ఇదే చట్టం వచ్చిన తర్వాత ఇదే ప్రతిపక్షంలోకి వెళ్తే బీజేపీయో లేకపోతే ఎన్డీఏనో లేకపోతే ఇంకోటో వెళ్తే వాళ్ళకు కూడా ఈ చట్టం వర్తిస్తుందిగా. ఇది చాలా కీలకమైన అంశం. ఇది ఆహ్వానించాల్సినటువంటి చట్టమే, ఆ రాజ్యాంగ సవరణ ఆహ్వానించేటువంటి అంశమైనటువంటి నా యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా బీజేపీ యొక్క వాళ్ళ వైఖరి ఈ అనుమానాలను బలపరిచేటువంటి విధంగా ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా ఖచ్చితంగా దీంట్లో ఆయన కూడా తొలగిస్తారు అని. నువ్వు ప్రధానమంత్రిని విచారించేది ఎవరు? ఆయన మీరు కేసు పెట్టేది ఎవరు? అలాంటి పరిస్థితులు ఇక్కడ ఈ రోజున ఉన్నాయా? మీరు ఒక ఉదాహరణ సపోజు ప్రధానమంత్రి దాకా వద్దండి, ప్రధానమంత్రి సన్నిహితుడు ఆదాని మీద ఇప్పుడు నేరారోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం లేదు. భారతదేశంలో సంబంధించినటువంటి విద్యుత్తు సంబంధించినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారం అది అమెరికా వ్యవహారమైన దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటానికే కేంద్ర ప్రభుత్వము ఒప్పుకోనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో బుల్డోజ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం మీకేం ఇబ్బంది లేదు. వేరే వాళ్ళు ప్రధానమంత్రి అయినప్పుడు అప్పుడు ఏమైనా మీరు ఒత్తిడి చేసేదానికి అవకాశం ఉంటుంది. రేపొద్దున వాళ్ళు కూడా ఇలాంటి దాన్ని ఉపయోగించుకునే దానికి అవకాశాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ చట్టాలు ఇలాంటి చట్టాలు జేపీసీ సంగతి దేవుడెరుగు సార్. ఇప్పటి వరకు అమెరికాకు సంబంధించిన సమన్లు కూడా ఆయనకి చేరనివ్వకుండా ఆయనకి ఇవ్వనివ్వకుండా మేనేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అంటున్నారు. ఈ మధ్య ఏదో అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు సమన్లు ఆయనకి సర్వ్ చేయలేకపోయిందంట అమెరికా కూడా. మరి హూ ఇస్ స్టాపింగ్ దెమ్? అవసరమైతే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వము ఆదానిని కాపాడటం కోసం భారత దేశానికి నష్టం కలిగేటువంటి ఒప్పందాలైనా సరే ట్రంప్తో చేసుకోరైనా సరే ఆదానిని కాపాడటానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు నరేంద్ర మోడీ చేస్తారు అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బలమైన బంధాన్ని బట్టి మనం ఈ విధమైనటువంటి ఆరోపణ చేయగలుగుతున్నాం. లేకపోతే మనం చేయలేం. అలాంటి ఆరోపణ నిరాధారంగా మనం చేయలేం కదా. ఇప్పుడు వరకు ఇందాక మిత్రులు సంపత్ రాజు గారు తెలుగుదేశం అయినప్పటికీ కూడా చెప్పారు కదా, ఎన్ని కేసులు ఆ ప్రతిపక్షాల వాళ్ళ మీద మీరు మొత్తం ఈడీ సిబిఐ ఇక ఎన్ని కేసులు అవసరమైతే ఇప్పుడు ఎవరైతే ఈడీ సిబిఐకి సంబంధించినటువంటి కేసులు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కింద బీజేపీలో చేరినా ఎన్డీఏ మిత్రపక్షం అయినా సరే వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉంటున్నాయా? వాళ్ళ మీద చర్యలు ఉంటున్నాయా? లేవు. ఇప్పుడు సపోజు మన ఆంధ్రప్రదేశ్ విషయానికే వద్దామండి. బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారం 2014లో నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ ఎన్నికల ప్రచారం చేశాడు. ఏమని ప్రచారం చేశాడు? మేము మా ఎన్డీఏని గెలిపిస్తే స్కీములు వస్తాయి, పథకాలు వస్తాయి అని వస్తాయి, లేదు అంటే స్కాములు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారా అని చెప్పేసి అన్నాడు. మరి 2019 వచ్చేసరికల్లా
మళ్ళీ చంద్రబాబు నాయుడిని విమర్శించారు. ఏటీఎంగా ఉపయోగించుకున్నాడు పోలవరం అది ఇదని. ఇప్పుడు ఇద్దరు మిత్రులే. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడిని ఆయన ఏమి అనరు. చంద్రబాబు నాయుడు మీద కేసులు వ్యవహారం ఉండదు. జగన్మోహన్ రెడ్డి మిత్రుడు కాదు. మిత్రుడు కాకపోయినా సరే తెర వెనక రహస్య మిత్రుడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకేమి ఇబ్బంది రాకుండా నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాడు. అంటే ఇంత ద్వంద్వ వైఖరి ఉన్నటువంటి పాలకుల యొక్క వాళ్ళ ఆలోచనల్ని తప్పుపట్టడం వరకు ఓకే, కానీ ఈ విధమైనటువంటి రాజ్యాంగ సవరణ వల్ల మాత్రం భవిష్యత్తులో లాభమే అయింది. ఇంతకన్నా మంచి ఇంకా కొన్ని చట్టాలు, కొత్త చట్టాలు రాజ్యాంగ సవరణలో కావాలని మనం కోరుదాం. సపోజు ఇప్పుడు ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొనేటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉన్నాయండి. ఆ కేసుల్ని త్వరితగతిన విచారించాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి, అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసి ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టి అన్ని చేస్తోంది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు అమలవుతున్నాయా? అమలు కావటం లేదు. కానీ దీన్నే ఒక చట్టం కింద ఎవరైతే ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసులు 6 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలి కోర్టులు అనేటువంటి ఒక చట్టాలను మనం చేసి అందుకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా కోర్టులకి మనము సమర్పించి కల్పించి అప్పుడు ఆ కేసులు నేర విచారణ జరిగితే ఆ విధంగా నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళ సంఖ్యని కనీసంగా తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది కదా భవిష్యత్తులో. మనం ఇంత నేరారోపణలు ఎదుర్కొనే వాళ్ళు, నేర చరిత్ర ఉన్న వాళ్ళు, డబ్బులు మీద కుంభకోణాలు చేసేవాళ్ళు, అవినీతికి పాల్పడేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని కేసులు ఎదుర్కొంటూ ఇంకా జగన్మోహన్ రెడ్డి హాయిగా ఇక్కడ బయటే తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కేసులు తేలవు, జగన్మోహన్ రెడ్డికి శిక్షలు పడవు, జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు అవ్వదు. మరి ఇప్పుడు దీన్ని మనం ఏ సంకేతం ఇవ్వాలి? దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి అనేది ఉదాహరణ చెప్పాను. చంద్రబాబు నాయుడు కూడా 54 రోజులు ఆయన కూడా జైల్లో ఉన్నాడు. సపోజ్ ఇప్పుడు తెచ్చేటువంటి చట్టమే ఇప్పుడు ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రులు ఈ విధంగా నేరారోపణలు ఎదుర్కొనేటువంటి గతంలో కేసులు ఉన్నా సరే వాళ్ళను కూడా మేము తొలగిస్తాం అని కానీ ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణలో ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన పదవి కోల్పోతాడుగా. ఇప్పుడు ఆయన 54 రోజులు జైల్లో ఉన్నాడు. సపోజ్ నేననేది ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే. కాబట్టి ఇలాంటి ఇంకా కొత్త ఇంకా కఠినమైనటువంటి చట్టాలు రాజ్యాంగ సవరణలో రావాలని కోరుకుందాం. ఇది కూడా దుర్వినియోగం కాకుండా మనము పటిష్టంగా రాజకీయంగా పక్షపాతం లేకుండా ఉండేటువంటి విధంగా చేసేటువంటి విధంగా ప్రజల వైపు నుంచి ఒత్తిడి వచ్చేటువంటి విధంగా చేయాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. దీన్ని నేను స్వాగతిస్తున్నా, నా అభిప్రాయం అయితే. బాబురావు గారు ఒక నిమిషం, సంపత్రాజు గారు సురేష్ గారు చిన్న మాట ఏంటంటే, ఈ బిల్లు నిజంగా పాస్ చేయాలి, నిజంగా ఈ బిల్లు తీసుకురావాలని కానీ అమిత్ షా గారు కానీ కోరుకున్నట్లయితే ఏ బిల్లు పెట్టాలన్నా ముందు రోజు 2 రోజుల ముందో పత్రాలు ఇవ్వాలి, వాళ్ళందరూ ప్రతిపక్షాలు చదువుకోవాలి, బిల్లు పెట్టాలి. కానీ ఇక్కడ తమాషా ఏంటంటే బిల్లు అర్ధరాత్రి 11 గంటలకు అప్లోడ్ చేసేసారు. దీని మీద క్షుణ్ణంగా చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే విలేకరులు తప్ప ఇంకా ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా సరిగ్గా చదివే పరిస్థితి లేదనేది నా అభిప్రాయం చెప్తున్నా మీకు. అందు గురించి అనుకుంటా బాజీ గారు అన్నారు ఇందాక, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాను నేను. అందు గురించి అనుకుంటా ఈ బిల్లు పాస్ చేసే ఉద్దేశం కాదు, ఇది డైవర్షన్ చేయడానికి, డైవర్టింగ్ పాలిటిక్స్ తప్ప అటువంటి ఎత్తుగడని చెప్పేసి చూద్దాం. ఇంకా క్షుణ్ణంగా దీని మీద మాట్లాడదాము. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు గారు జాయిన్. నమస్తే అండి, వెల్కమ్. బాబురావు గారు, సార్ ఎంఐ ఆడిబుల్? వాయిస్ వినపడుతుందా సార్? రైట్, టెక్నికల్ ప్రాబ్లం ఉంది సార్. బాజీ గారు, ఆర్ యూ ఓకే నౌ? ఓకే సార్, మీ ఆడియో ఇందాక కాస్త డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఎసెన్స్ అర్థమైంది. ఇక్కడ అనేకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఈ బిల్లు గురించి ఆలోచిస్తున్న కొద్దీ కూడా. ఒకటి, వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్న తీరు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కక్షపూరితమైనటువంటి తమకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు లేకపోతే ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీలు అధికారంలో ఉంటే తొలగించడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడే అవకాశం ఉంది అనేది అర్థమవుతుంది. రెండోది, సమాఖ్య స్ఫూర్తికే ఇదొక విఘాతంలాగా కనపడుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం మీరు ఇందాక అన్నట్లు ప్రధానమంత్రి మీద కేసు పెట్టి అసలు విచారణ చేసేది ఎవడు?
అరెస్ట్ తర్వాత సంగతి, జైల్లో పెట్టడం తర్వాత సంగతి. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పెత్తనం రాష్ట్రాల మీద పెరగడానికి, అలాగే ఒక డిక్టటోరియల్ స్టేట్ వైపు తీసుకువెళుతున్నట్లుగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పోలీస్ స్టేట్గా మార్చబడడానికి ఈ బిల్లు పూర్తి స్థాయిలో దోహదపడుతుందని చెప్పేసి మాట్లాడారు. సో వాట్ యూ సే సార్, ఇది ఖచ్చితంగా మాల్ ఇంటెన్షన్తోనే తీసుకొచ్చారని అనుకోవాలా? మరి కృష్ణాంజనేయులు గారు అంటున్నారు ఈ బిల్లు ఒకసారి బిల్లు అయిన తర్వాత, ఇది చట్టం అయిన తర్వాత మరి జీవితాంతం లేదంటే కనుక దశాబ్దాలు శతాబ్దాల పాటు ఏమి ఎన్డీఏ కూటమి అక్కడ ఏమి కేంద్రంలో ఉండదు కదా, రేపు కాంగ్రెస్ కూడా వస్తుంది కదా, మరి అప్పుడు వాళ్ళకు కూడా ఇదే రకమైనటువంటి అదేంటి దుర్వినియోగం చేస్తారనుకోవాలా అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ సురేష్ గారు ఇందాక ఫోన్ సిగ్నల్ వీక్కుండటం వల్ల వాయిస్ సరిగ్గా ఇదవలేదు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ దేశంలో పరిపాలిస్తున్న ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఒక నికార్సైన నిజాయితీ అయిన రాజకీయాలు చేస్తుందా? ఇది క్వశ్చన్, మౌలికమైన క్వశ్చన్. నికార్సైన నిజాయితీ అయిన చిత్తశుద్ధి కలిగిన అట్లాగే అవినీతి రహితమైన రాజకీయాలు చేయడానికి సంకల్పం ఉందా ఈ దేశంలో పరిపాలించే ఎన్డీఏ ప్రభుత్వానికి? ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఏదైతే ఈ 130 సవరణ ఏదైతే ఉందో ఈ జనబాహుళ్యంలో ప్రజలు చెప్పుకోవడానికి ఏముంది, మంచిదే కదా, ఇది ముఖ్యమంత్రి స్థాయి మంత్రులు అవినీతి చేసి జైల్లో పడితే వాళ్ళు తీసేయడం సబబే కదా అని చెప్పుకుంటారు. చెప్పుకోవడానికి బాగుంటుంది. జనబాహుళ్యంలో కామన్ ప్రజలు దీన్ని స్వాగతిస్తారు సహజంగానే. ఎందుకంటే ఎవరు కూడా అవినీతి చేసి జైల్లో పడిన వాళ్ళు పరిపాలించాలని కానీ వాళ్ళ నాయకత్వంలో బతకాలని కానీ ఎవరు కోరుకోడు, ఎవరు మాతో సహా ఎవరు కోరుకోరు. కానీ అది ఒక చిత్తశుద్ధి కలిగి నిజమైన నిజాయితీ కలిగిన ఒక ప్రభుత్వం కనుక అది ఇట్లాంటి సవరణలు చేస్తున్నట్లయితే అది మనం అలా అనుకోవాలి. కానీ ఇక్కడ జరుగుతున్నంతా కూడా ఒక డ్రామా, ఒక మోసం. బీజేపీ ఏంటంటే నేను ఒక ఇప్పుడు మా పార్టీ బీజేపీ కాదు, మా పార్టీ అధికారం రావచ్చు, కాంగ్రెస్ అధికారంలో రావచ్చు, ఇంకో పార్టీ అధికారం ఎవరికైనా కానీ ఇది ఒక గద్దలు పెట్టు. ఏదైతే ఈ సవరణ ఉన్నది ప్రజాస్వామ్యానికి విఘాతం, న్యాయ వ్యవస్థకి విఘాతం. ఎలా అంటే అసలు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడం వాడతారని. అట్లాగే ఇప్పుడు బీజేపీ ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రనాయకత్వం మాటలు వెళ్ళిపోతాయి, నేను ఆదేశాలు పాటించకపోతే ఎవరైనా కూడా బ్లాక్ మెయిల్ చేసి గుప్పెట్లో పెట్టుకునే పరిస్థితికి బిల్లు వాడతారు. చాలా చక్కని ఇట్లాగే ఏంటంటే ఇవాళ ఏదైతే ఇవాళ ఇండియాలో ఉన్న దాదాపు అన్ని పార్టీలు కూడా ఇండి కూటమిలో ఉన్న పార్టీలు కానివ్వండి, బయట ఉన్న పార్టీలు కానివ్వండి, దీనికి ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? కారణం ఏంటంటే బీజేపీ మీద నమ్మకం అనేది. బాజీ గారు ఆడియో ఇంకా పూర్తి స్థాయిలో సెట్ అవ్వలేదు సార్, ఇంకా నాయిజ్ను రీసౌండ్ వస్తుంది. మళ్ళీ తీసుకుంటాను సార్, మళ్ళీ తీసుకుంటాను, ప్లీజ్ బేర్ విత్ మీ. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు గారు కూడా జాయిన్. నమస్తే అండి సార్. బాబురావు గారు, ఇది ఎన్డీఏతర పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్న వారి పట్ల ఒక కక్షపూరితంగా ఈ బిల్లు ఉపయోగపడుతుంది అనే ఒక వాదనని ఎంతవరకు కరెక్టు? ఎందుకనంటే ఇప్పుడు ఈ బిల్లు పర్మనెంట్గా అలా ఉంటుంది, అలాగే ఎన్డీఏ ఏమో అక్కడ పర్మనెంట్గా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఉండదు కదా, అది రేపు మారుతూ ఉంటాయి కదా ప్రభుత్వాలు అని చెప్పేసి. సరే, ఎవరున్నా కానీ అది కత్తి లాంటిదే, దాన్ని ఏ రకంగా కక్షపూరితంగా వాడతారు అనేది వ్యవస్థలను చూస్తే అర్థమవుతుంది. సో ఈ బిల్లు నిజంగానే సీరియస్గా ఆలోచించే తీసుకొచ్చారనుకోవాలా, లేదంటే బాజీ గారు అన్నట్లు ఈ ఓట్ చోరీ అన్న దాని మీద దేశంలో ఒక రగడ జరుగుతున్న నేపథ్యంలో డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చిన బిల్లుగా భావించాలి సార్? అందరికీ నమస్కారం అండి. ఒకటి, డైవర్షన్ అనేది ఒక ఆస్పెక్టే, కానీ కీలకమైన ఆస్పెక్ట్ అది కాదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ తీరు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ ప్రమాదకరమైనటువంటి విధానాలని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి చర్యల్ని 11 ఏళ్లలో గమనించిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది.
దేశంలో ఒక రకం చెప్పాలంటే మనం గతంలో ఫాసిజం అనేవాళ్ళం. ఇప్పుడు ఈ భారతదేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక నయా ఫాసిజం, నూతన తరహాలో నియంతృత్వం, నూతన తరహాలో ఫాసిజం. గతంలో ఎన్నికలు పెట్టేవాళ్ళు కదా, ఎమర్జెన్సీ పెడితే. ఇప్పుడు ఎన్నికలు ఉంటాయి, ఓట్లు జరుపుతారు, ప్రభుత్వాలు ఏర్పడతాయి, పార్లమెంట్ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, కానీ ప్రజాస్వామ్యమే ఉండదు. ఇది ఈ రోజు ఉన్నటువంటి ఒక కొత్త తరహా జరుగుతుంది. అందుకే దేశంలో ఇందాక మనకు మామూలుగా చెప్తారు, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అంటారు. వేదాల్లో కరెక్ట్ గానే ఉన్నాయి కదా, వేదంలో తప్పు లేదు కదా అని ఎవరన్నా అనొచ్చు. వేదంలో తప్పుందా లేదా కాదు, దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలాగుంటుందో, బీజేపీ మంచి బిల్లు తెచ్చింది, బీజేపీ పెట్టే బిల్లులో మంచి ఉంది అని అనుకుంటే మనం పొరపాటు పడినట్టే లెక్క. బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలన్నీ చూస్తే వాళ్ళు ఎల్లకాలం శాశ్వతంగా ఉండరు, కానీ శాశ్వతంగా ప్రజాస్వామ్యం లేకుండా చేసి, శాశ్వతంగా ఎన్నికల వ్యవస్థలను దెబ్బతీసి, ప్రతిపక్షాలను లేకుండా చేసి, ఒక రకమైనటువంటి నిరంకుశమైన ఒక నూతన తరహా ఫాసిస్ట్ తరహాలో వాళ్లే రాజ్యమేళాలన్న కుట్రతో ఉన్నారు. అది చేయగలుగుతారో లేదు వేరే సంగతి, కానీ వాళ్ళ ఆలోచన అది. అందుకే ఆ ఉద్దేశంతో చూసినప్పుడు 11 ఏళ్ళు ఆ ఉద్దేశంతో చూడాలి. మనం కోరుకునేది, మన ఆశ వేరు, ఆశ వేరు, వాస్తవం వేరు. ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం, అన్నీ దోచేసుకున్నారు. ఇప్పుడు ఓటు హక్కును కూడా దోచుకుంటున్నారు, చర్చ జరుగుతూ ఉంది. ఓటు హక్కును కూడా దోచుకునేటువంటి వాళ్ళు ఎన్నికల్లో నీతిని, నిజాయితీని, లేదు ఎన్నికల్లో ఒక సంస్కరణని కోరుకుంటున్నారా? ఉద్దేశం అది కాదు. పోనీ మిగతా పనులన్నీ బాగా చేశారు, లేదు వాళ్ళ వెనకాల దురుద్దేశం లేదు అనుకోవటానికి వీల్లేదు. ఈ చట్టం పెడుతున్నది ఎవరు, పెడుతున్న సందర్భం ఎటువంటిది? కత్తిని యాపిల్ కోయటం కోసం ఉపయోగిస్తే కత్తి మంచిదే, కానీ మనిషి గొంతు కోయటానికి వాడుతూ ఉంటే కత్తిలో తప్పు లేదు కదా అనొచ్చు. కానీ కత్తుడు వాడుతున్న సందర్భం, కత్తిని వాడుతున్నటువంటి మనిషి, అలాగే ఈ చట్టాలని వాడుతున్న పార్టీ, చట్టాలను ఉపయోగిస్తున్న ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేటువంటిది గమనించినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాల్సిందే. రాజకీయాల్లోనూ ఎన్నికల్లోనూ సంస్కరణలు, ఎన్నికల్లో అవినీతి లేకుండా చేయటం, అలాగే పోటీ చేసేవాళ్ళు క్రిమినల్స్ లేకుండా చేయటం అనే మంచి ఉద్దేశాలు అందరి, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పినా, అలాగే పెద్దలు టీడీపీ ప్రతినిధి సంపత్ గారు చెప్పినా, బాజీ గారు చెప్పినా, మా అందరి ఉద్దేశాలు అవే. కానీ అక్కడ ఉన్నది బీజేపీ, అక్కడ ఉన్నది వాళ్ళు. కాబట్టి ఈ సందర్భంలో ఇది ఇప్పుడు దుర్వినియోగం అవుతే భవిష్యత్తులో ఉపయోగపడుతుంటున్నారు. భవిష్యత్తులో ప్రస్తుతం దుర్వినియోగం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే బీజేపీ వాళ్ళు దెయ్యాలు వేదాలు వలించినట్టు ఏంటి? అసలు ఈ బిల్లు పెట్టిన అమిత్ షా ఎవరు? అమిత్ షా మీద గుజరాత్ లో సిబిఐ ఎన్ని కేసులు పెట్టింది? నకిలీ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షా ఎంతకాలం జైల్లో ఉన్నాడు? ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు, ఎంత క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయి, ఇవన్నీ మనం చూసాం. వాళ్ళు బిల్లు పెడుతున్నారు, అది మనం మర్చిపోవటానికి వీల్లేదు. అలాగే బీజేపీ అవినీతిని వ్యవస్థీకృతం చేసింది. బీజేపీ ఎన్నికల బాండ్ల విధానాన్ని ఎవరు తెచ్చారు? మోడీ. ఎన్నికల బాండ్లు 8,000 కోట్ల రూపాయలు బడా కంపెనీల నుంచి వైట్ మనీ పొంది, అది నీతివంతమైన చర్య. ఎన్నికల వ్యవస్థనే బ్లాక్ మనీ కాదు, వైట్ మనీతోనే ఎన్నికల్ని మొత్తం దుర్వినియోగం చేసి అవినీతిమయం చేసినటువంటి బీజేపీ ఉన్నప్పుడు మనం
ఇది చట్టబద్ధమే కదా అని ఆయన వాదన చేస్తా ఉంటే ఎవరు నమ్ముతాం? అదే కాదు, ఇప్పుడు వీళ్ళు నీతి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఎన్నికల్లో ఒక్కొక్కళ్ళు అసెంబ్లీ నియోజకవర్గంలో 50 కోట్లు, పార్లమెంట్ నియోజకవర్గంలో 200 కోట్లు ఖర్చు పెట్టి మేము చట్టాలు తెచ్చి మేము నీతిని కాపాడుతాం, అవినీతి పరులు శిక్షించడానికని వాళ్ళందరూ మాట్లాడితే మనం నమ్మాలా? కాబట్టి చట్టం తెస్తున్న పార్టీ సందర్భము, విషయము, బ్యాక్గ్రౌండ్, నేపథ్యాన్ని గమనించి ఈ ప్రమాదాన్ని ఖచ్చితంగా చూడాలి. అంతేకాదు, అసలు బీజేపీ ఈరోజు మీరు చూడండి, అనేక స్వచ్ఛంద సంస్థలు తీసిన సమాచారం ప్రకారం చూస్తే బీజేపీలో గెలిచిన ఎంపీల్లో 39% మంది నేరపూరితమైనటువంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 307 కేసులు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు చూస్తే 440 మందిలో గతంలో చూస్తే ఎన్డీఏలో 183 మంది మీద ఇటువంటి రకరకాలైనటువంటి కేసులు పోటీ చేసిన వాళ్ళ మీద, మంత్రుల మీద అవినీతి కాదు నేరపూరితమైనటువంటి కేసులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇవాళ చట్టాలను తెస్తామంటే ఖచ్చితంగా వీటిని ప్రతిపక్షాలని బెదిరించటానికి, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవటానికి, మొత్తం వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని తొలగించడం కోసమే చేశారు. దేశ చరిత్రలో ఎప్పుడైనా మనం చూసామా? ఎన్నికల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ఇద్దరు జైల్లో ఉండే సందర్భంలో ఎన్నికలు జరిగినాయి. భారతదేశ చరిత్రలో లేదు, ఎప్పుడు కళ్ళ ముందు కనబడతా ఉంది. అందరూ నీతివంతులు కాదా అనే సమస్య కాదు, అందరికీ తెలిసిందే కదా. దేశంలో బీజేపీ వాషింగ్ మిషన్ లో వేస్తే అవినీతి పరులు నీతివంతులు అయిపోయిన ఎంతమందిని సర్టిఫికేట్ ఇచ్చారు, ఎంతమందిని కేసులు లేకుండా తొలగించారు. లిస్టు జాబితా చూస్తే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మతో మొదలుకొని వీళ్ళందరూ గతంలో ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అవినీతి పరులుగా ఉన్న వాళ్ళని నీతివంతులుగా చేసేశారు. మరి అటువంటి చరిత్ర కలిగినటువంటి బీజేపీ చట్టం వాళ్ళ చేతిలో ఉంది, కత్తి ఎవరి చేతిలో ఉందో చూడాలి. కత్తి దేనికైనా వాడొచ్చు, అందుకనే దీన్ని మనం భ్రమపడటానికి, మోసపోవటానికి వీల్లేదు. తప్పనిసరిగా అలాంటి సందర్భంలో ప్రజల చైతన్యం చాలా ముఖ్యం. ప్రజలు చైతన్యవంతంగా ఉండి అవినీతి పరుల్ని, అవినీతి పార్టీలని, అవినీతి వ్యక్తులని, ప్రజాప్రతినిధులని ఎన్నికల్లో ఓడించాలి. ఆ చైతన్యం తేవాల్సిందే. అలాగే ఎన్నికల్లో కూడా సంస్కరణ రావాల్సిందే. నీతివంతమైన ఎన్నికలు రావాలి. కానీ తక్షణ ప్రమాదం వచ్చినప్పుడు ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక్కొక్క ప్రమాదాన్ని ఎదుర్కొంటే ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే చర్యలు రాబోయే కాలంలో ఇంకా మెరుగుదల చేసుకోవచ్చు. తక్షణ ప్రమాదం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది బీజేపీ దీన్ని దుర్వినియోగం చేయడమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలు, అది టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, సరే వాళ్ళతో రాజకీయంగాను వాళ్ళ చర్యల విషయంలో పార్టీలకి చాలా తేడాలు ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా గమనించాలి, రేపు మిత్రపక్షంగా ఉండి కూడా వ్యతిరేకించడానికి వీల్లేని పరిస్థితులు మీకు తీసుకొస్తారు. ఇప్పుడు ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉంది. ఎన్డీఏలో ఉండేటువంటి జేడీయూ గాని, టీడీపీ గాని వీళ్ళు రేపు భిన్నాభిప్రాయం చెప్పడానికి, భిన్నాభిప్రాయం చెప్తే మీకు కత్తి ఇప్పటికే మేడ మీద వేలాడుతూ ఉంది. ఇటు ప్రతిపక్షాలనే కాదు, ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాలను కూడా బెదిరించడానికి కూడా ఇదే ఇప్పటిదాకా వాడుతున్నారు. గతంలో చూసాం, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో బాబురావు గారు దీన్నే తెంపరితనం అంటారు అనుకుంటా. ఆల్రెడీ వాళ్ళకి అక్కడ మెజారిటీ లేదు, లోక్సభలో మెజారిటీ లేదు. ఆ టీడీపీ జేడీయూ మీద ఆధారపడి కాలం ప్రభుత్వం వెళ్లదీస్తోంది. మీరు అన్నట్లు నిజంగానే ఒక చిన్న సబ్మిషన్ ఇక్కడ. సంపత్ గారు ఒకవేళ ఆల్రెడీ 55 రోజులు జైల్లో ఉండొచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, బెయిల్ మీద ఉన్నారు కదా. సరే, కావాలంటే తెలుసు కదా కోర్టులు, జ్యుడిషియరీ, సిబిఐ, ఈడీలు ఏ రకంగా ముందుకెళ్తున్నాయో. ఆ బెయిల్ కనుక రద్దు చేస్తే ఏంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా జైలుకి వెళ్ళాలిగా. ఓ 30 రోజుల నుంచి ఏంటి పరిస్థితి?
సో ఎవరిని బెదిరిస్తున్నారు అనేది ఇప్పుడు బాబురావు గారు చెప్పిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే నేను అలా జరుగుతుంది అలా చేస్తున్నారు నేను అంటం లేదు. అంతే తప్ప మేము మద్దతు ఉపసంహరించుకుంటే మీ ప్రభుత్వం పడిపోతుంది అనేది ఇటు నుంచి లేదు. సో బాబురావు గారు ప్లీజ్. చాలా చేశారు మిత్రపక్షాలని. మహారాష్ట్రలో శివసేన ఏం చేశారు, పంజాబ్లో అకాలీదళ్ ఏమైంది, జేడీయూ నితీష్ కుమార్ గారిని ఎన్నిసార్లు ఏ రకమైనటువంటిది పెట్టి చేశారు. ప్రతిపక్షాలు పక్కన పెడదాం, నాన్ బీజేపీ పార్టీలే కాదు, ఎన్డీఏ బీజేపీ మిత్రపక్షాలు వాళ్ళు చేసిన దేశ కళ్ళ ముందు కనపడుతున్నవే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలు రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 100% టీడీపీ, జనసేన, వైసీపీ అందరూ బలపరుస్తున్నారు. ఇక్కడేను ఈవీఎంల అన్యాయం జరిగిందంటారు వైసీపీ వాళ్ళు, కానీ పార్లమెంట్ లో ఎన్డీఏకి రేపు బలపరుస్తారు. అసలు ఈ పార్టీని వైసీపీని రద్దు చేయాలి, అవినీతి పార్టీ అని వాడు చెప్తారు. రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి మాకు ఓట్లు కావాలని ఆయన అడుగుతారు, మేము ఎన్డీఏను బలపరుస్తున్నామని వీళ్ళు అంటారు. అసలు మొత్తం రాష్ట్రంలో రోజు చెప్పుకోవటానికి వీళ్ళైనటువంటివి చూస్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు మిత్రపక్షమే. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళ మిత్రపక్షాలు ఒకవైపున టీడీపీ, జనసేన అయితే ఇంకో వైపున వైసీపీ. ఎందుకున్నారంటే అందరికీ నిజంగా కోరుకుని ఉన్నారా, లోపల ఏముంది, భయం ఏముంది? ఇప్పటి వరకే ఇన్ని భయాలుంటే రేపు ఈ చట్టం తెచ్చిన తర్వాత ఇంకా ఏమి చెప్పాల్సిన అవసరం. చట్టం చేయటమే ప్రాంతీయ పార్టీలకి, ప్రతిపక్షాలకి, అందరికీ ఒక హెచ్చరిక. మెడ మీద కత్తి ఇప్పటికి పెట్టిన కత్తులే కాకుండా ఇది పెట్టడం, ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం, ఫెడరలిజాన్ని కూనీ చేయటం. కాబట్టి సంస్కరణలు వేరు, ఎన్నికల సంస్కరణలు వేరు, ఇది వేరు. కాబట్టి ఈ నేపథ్యాన్ని గమనించి మన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నటువంటి, రెండోది జ్యుడిషియరీని కూడా దెబ్బతీస్తున్నారు. ఎలాగా? రేపు కోర్టులు నేరస్తులు ఎవరో కోర్టులు తెలుస్తాయి. 30 రోజులు జైల్లో ఉండగానే వాళ్ళ నేరాన్ని బీజేపీ కేంద్రమే నిర్ణయం చేస్తా ఉంది. వీళ్ళు నేరస్తులు అంటే చర్య తీసుకుంటున్నారు వీళ్ళే. అంటే నేరం రుజువు కాకముందే జ్యుడిషియరీని కూడా వీళ్ళు కాదని కేంద్ర ప్రభుత్వమే తీర్పునిచ్చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే ఇటువంటి తరుణం. అట్లాగే ప్రజలిచ్చిన తీర్పుని తప్ప ఒప్ప వేరే సంగతి. ప్రజలందరూ తీర్పు కరెక్ట్ గా ఇస్తారు కాదు, ప్రజలు తీర్పిచ్చి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ ప్రభుత్వం ఆ పార్టీ తరపున ఒకళ్ళు ముఖ్యమంత్రిగానో మంత్రిగానో ఎన్నికైతే దాన్ని కాదనేటువంటి దీన్ని కూడా కేంద్రం చేతిలో తీసుకుంటా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇటు పార్టీలని, ప్రజలని, ప్రజల తీర్పుని అన్నిటినీ విఘాతం కలిగించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. ఒక్కొక్కటి ఎన్నికల కమిషన్ నిర్వీర్యం చేయటం, పార్లమెంట్ నిర్వీర్యం చేయటం, ఈడీ సిబిఐని దుర్వినియోగం చేయటం, ఇప్పుడు పార్లమెంట్ లో ఈ చట్టం తెచ్చి అది ఇంకొక తీవ్రమైన స్థాయికి పరాకాష్ఠగా చేరుకుంటా ఉంది. అందుకే దీన్ని పార్టీలకు అతీతంగా ప్రజలందరూ, ప్రజాస్వామ్యవాదులందరూ వ్యతిరేకించాలి. చట్టములో ఏం చెప్పారని కాదు, చట్టాన్ని ఎందుకు వాడుతున్నారు, ఎందుకు వాడతారు అనేది ఊహాగానం కాదు, మన అనుభవమే తెలియజేస్తుంది. ఎందుకు వాడతారు, ఎవరు వాడబోతున్నారు, గత 11 సంవత్సరాలుగా ఏం చూసాము అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది అన్ని పార్టీలు. రైట్. మనతో జాయిన్ అయ్యారు ఫోన్ ఇన్ లో బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు. విఠల్ గారు సార్ నమస్తే. నమస్తే అండి. మీరు ఫాలో అవుతున్నారనే అనుకుంటున్నాను నేను మన డిబేట్ ని. ఇక్కడ 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే వాటికే నోటీసులు ఇచ్చి 41A నోటీసులు ఇచ్చి అరెస్ట్ నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు అది దాన్ని డిజానర్ చేస్తున్నారు, అది కూడా మిస్యూజ్ అవుతుంది, కాదంటం లేదు. 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నా దానికి సంబంధించి ఒక 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు ముఖ్యమంత్రి, మంత్రులు, కేంద్ర మంత్రులు, ఆఖరికి ప్రధానమంత్రి కూడా అని చాలా ఘనంగా మీరు బిల్లు తీసుకొచ్చారే. సపోజ్ నేనే కేసు పెట్టానండి నరేంద్ర మోదీ గారి మీద,
అదాని గారికి ఫేవర్ చేస్తున్నారని. నా కేసు ఎవరు తీసుకుంటాడండి? అసలు కేసు తీసుకుంటాం జరుగుద్దా? అరెస్ట్ తర్వాత సంగతి. కేసు రిజిస్టర్ చేసే ధైర్యం ఈ దేశంలో ఎవడన్నా చేయగలడా? అరెస్ట్ అయిన తర్వాత సంగతి, అసలు అరెస్ట్ తర్వాత సంగతి. రెండు మీరు తీసుకున్న నిర్ణయాలు. ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొస్తే సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది, ఫెయిల్, మీ ఇంటెన్షన్ రాంగ్ అని చెప్పేసి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకునే ప్రాసెస్ని మార్చేశారు. 3 సభ్యుల కమిటీ. ఎవరెవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత లోక్సభలో. దాన్ని మార్చేసి, ఒక్క నిమిషం వినండి సార్, దాన్ని మార్చేసి ఎలక్షన్ కమిషన్ ఎన్నుకోవడంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని పక్కన పెట్టి ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి, మళ్ళా ప్రధానమంత్రి క్యాబినెట్లో ఉన్న ఒక మినిస్టరు. అంటే 2:1 ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది. అక్కడ ఈక్విలిబ్రియం పోయింది. ఇటువంటి తీసుకొస్తున్న మిమ్మల్ని మీరు తీసుకొచ్చి బిల్లులో గుడ్ స్పిరిట్ అనేది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? హౌ యూ గోనా డిఫెండ్ ఇట్? ఓకే, మేము కాదంతల్లా సార్. బీజేపీ దొంగ పార్టీ, బీజేపీ వాళ్ళంతా దొంగలు, బీజేపీ వాళ్ళంతా తప్పుడు వాళ్ళు. నేను కూడా చెబుతున్నా, ఈ శాశ్వతంగా బీజేపీ ఉండదు. రేపొద్దున ప్రముఖ బాబురావు గారి లాగా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు. ఎవరు వచ్చినప్పటికీ ఇక్కడ మీరు పాయింట్ మీరు కౌంట్ చేయట్లా. మేము బిల్లు పెట్టినటువంటి విధానం ఏంటంటే, అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉంటే అనేదాన్ని అక్కడ క్యాప్షను. ఓకే, ఇది గతంలో లేదు, ఈ మధ్య కాలంలో జరుగుతున్నది. మనం కనుక కొద్దిగా వెనక్కి పోయి చూసినట్టయితే, నేను జైల్లో ఉన్నప్పటికీ నేను ఎందుకు రాజీనామా చేయాలి అనేటువంటి ప్రశ్నించిన మంత్రులను, ముఖ్యమంత్రులను మనం చూసాం. వాళ్ళకి భయపడటం కోసం ఈ బిల్లు పెడితే, ఏ సంబంధము లేనటువంటి, అధికారంలోకి వస్తామో రామో తెలియనటువంటి కాంగ్రెస్, జీవిత కాలంలో అధికారం అనేదే లేదు అని చెప్పి తేల్చినటువంటి కమ్యూనిస్టులు ఈ రోజున వ్యతిరేకిస్తే, నేనేమంటున్నానంటే, ఓకే, మేమేమి ఈ రోజే మేము అధికారంలో ఉన్నాం, రేపు ఉంటామో లేదో మాకు కూడా తెలీదు, మీరందరూ కలిసి మమ్మల్ని ఓడించండి, నేనేం కాదంతల్లా. కానీ ఒక మంచి పని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీరంతా ఎందుకు వ్యతిరేకించాలా అనేది నా భావన, ఫస్ట్ పాయింట్. రెండోది, దీని మీద డిబేట్ జరగటం కోసం ఉమ్మడి పార్లమెంటరీ కమిటీకి వాళ్ళు నివేదించారు. మీ అభిప్రాయాలను చెప్పండి, తప్పు లేదు. నేనేమంటానంటే, సాధారణ జీవితంలో మనం జీవిస్తున్నటువంటి క్రమంలో 1000 మందికి ఒక పోలీసు ఉన్న సందర్భంలో ఒక పోలీసు విజిలేస్తే, వామో పోలీసు వచ్చారా అని 1000 మంది పరిగెత్తుతారు, పారిపోతారు. అంటే ఎందుకని? పోలీసుకు దొరికితే, నా మీద కేసు పెడితే నాకు ఇబ్బంది కలుగుతుంది అనే భావం. అట్లాగే చట్టం లేదే ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు. కావున ఒక చట్టం తేవాలా. ఒక చట్టం తెచ్చినప్పుడు మీరు నిజాయితీగా బతకండి సార్. నేనేమంటున్నామంటే, మీరు నిజాయితీగా బతకండి, మీకేం ఆ చట్టం అప్లికబుల్ కాదు కదా, అవినీతి పద్ధతికే అది అప్లికబుల్. అటువంటిప్పుడు మీరెందుకు భుజాలు చదువుకోవాలా? మీరెందుకు దాని గురించి ఇంతసేపు మీరు భయపడాలా? మా మిత్రులు సార్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అవినీతి పరులు అని డిసైడ్ చేయకముందే అతనికి శిక్ష పడుతుంది కదా, అది ఇక్కడ సమస్య. ఇప్పుడు మీరు గమనించాలా, శిక్ష పడుతుందా లేదా అనేది మన పరిధి కాదు, న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ డిసైడ్ చేసే లోపులోనే ఆయన పదవి కోల్పోయి శిక్ష అనుభవిస్తున్నాడు కదా. రేపు ఒకవేళ నిర్దోషిగా బయటకు వస్తే
నేను చెబుతానండి, న్యాయ వ్యవస్థ తేల్చకుండా ఉన్న కేసులు సంవత్సరాల తరబడి ఉంది. వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, మా ప్రతిపక్ష నాయకులు అయ్యారు, ఈ రోజున రాజ్యం వెళ్తున్నారు. న్యాయ వ్యవస్థని గురించి మనం వచ్చేయకూడదు, మనం మాట్లాడకూడదు. కానీ నేనేం చెబుతున్నాను అంటే ఫస్ట్ ప్రికాషన్ అంటే ఏంటి? భయపడమని అంటున్నాను. అయ్యో మనం ఏదన్నా తప్పు చేస్తే ఇదిగో ఈ యొక్క సెక్షన్ ఉంది, దీని ద్వారా మనల్ని శిక్షిస్తారు అనే భయాన్ని ప్రజలకు కలిగించాలి కదా. మీరు గమనించండి సార్, మీరు పెద్దలు, నేనేం కాదంటల్లా. కాదు నేను చెప్పేది ఏమంటే మీరు ఎందుకు భయపడాలంటే కాదు, భయపడుతున్నాం. దేని భయపడుతున్నాం అంటే కేంద్ర ప్రభుత్వాన్ని భయపడే మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు అన్నారు భయపడాలని, జనమందరూ భయపడుతున్నారు, పార్టీలన్నీ భయపడుతున్నాయి. భయంతోనే ఈ చట్టాన్ని చూస్తున్నాం. ఈ చట్టం ఇప్పటికే భయపెడుతున్నారు, ఈ చట్టం కూడా చేతులుండి ఇంకా భయపించి లొంగ తీసుకుంటారు, బెదిరిస్తారు. ఇదే మా భయం. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అనేక స్కాములు చేసిన కాంగ్రెస్ వాళ్ళని మేమేం చేద్దాం, అనేక రకంగా ఇతర దేశాలకి సపోర్ట్ చేసి ఈ దేశాన్ని నీరు కాసి ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న కమ్యూనిస్టుల్ని మేమేం చేయాల. ఈ రోజు వరకు మేమెట్లా తప్పుదోళ్ళం అవుతాం? మా గురించి మీరెందుకు భయపడాలా? మీరు నిజాయితీగా ఉంటే అదేదో ప్రూవ్ అయిపోయినట్టు, నిరూపించబడినట్లు మీరు సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు ఈ రకంగా. ఎంతవరకు మరి మీరు అట్లా మాట్లాడుతుంటే, ఇప్పుడు ఇందాక బాబురావు గారు మాట్లాడుతుంటే నాకు బాధేసింది. అక్కడ ఉంది బీజేపీ కాబట్టి ఏమైనా చేస్తుందంటే ఏం చేసింది సార్? 11 సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళని ఎవరినన్నా జైల్లో పెట్టిందా? కమ్యూనిస్ట్ వాళ్ళని ఎవరినన్నా ఇబ్బంది పెట్టిందా? వాళ్ళు ఇతర దేశాలకు సపోర్ట్ చేసి భారతదేశాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. సరే, పాసింగ్ రిమార్క్స్ ఇవ్వకండి, అది జనాలు నిజం అనుకుంటారు. పాసింగ్ రిమార్క్స్ ఇవ్వకండి. ఎవరు ఎప్పుడు సపోర్ట్ చేశారు, ఎవరు సపోర్ట్ చేశారు చెప్పండి. ఏ అంశంలో సపోర్ట్ చేశారు? కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే సురేష్ గారు, ఈ వ్యవస్థలో నరేంద్ర మోదీ లాగా అమెరికా ఎలక్షన్స్ జరిగే ముందు వెళ్ళి ఒక ప్రధానమంత్రి ఇతను ట్రంప్ గెలవాలి, అగ్లీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పేసి ఆ రకంగా ఎవరు సపోర్ట్ చేయాల, మోదీ సపోర్ట్ చేశారు. ఇంకా మాట్లాడాలంటే విదేశాలకు తొత్తులుగా మారి ఇప్పుడు అదే ట్రంప్ మన మీద టారిఫ్లతో వడ్డిస్తుంటే దాన్ని కూడా మేమే సబ్సిడీ చేస్తాం, మేమే చెయ్యగలం. ఈ సోకాల్డ్ వ్యక్తులు ఎవరు కూడా ఏమీ చెయ్యలేదు. అయితే నేను అనేది అహంభావంతో కాదు. సంగతి దేవుడెరుగు. ఈ మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపానని చెప్పేసి ఇప్పుడు కూడా ట్రంప్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక్క మాట ట్రంప్ ఆపలేదని మోదీ ఒక్క మాట మాట్లాడగలిగాడా? సంగతి తర్వాత సార్ మీకు కూడా తెలుసు, మీరు ఒక ఆ బాధ్యత కలిగినటువంటి మీరు ఒక జర్నలిస్టు. అటువంటిది ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో కొంత ఆచితూచి అడుగు వేయాల. కానీ ఆయన చేస్తున్నది ప్రపంచం మొత్తం, పైగా భారతదేశం మొత్తం గర్విస్తోంది. ఎక్కడో కొంతమంది మనబోటి కుహనా వ్యక్తులు ఎవరన్నా మనం దాన్ని సపోర్ట్ చేయకపోయినప్పటికీ ప్రపంచం మొత్తం గర్విస్తోంది సార్ దాని గురించి. మీకు బాగా అలవాటైపోయిందండి పాసింగ్ రిమార్క్స్ ఇవ్వటం. కుహనా వ్యక్తులు, కుహనా మేధావులు, కుహనా దేశభక్తులండి మీరు. ఇంకా మాట్లాడితే కుహనా దేశభక్తులు. 1925 నుండి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులు అండి మేము. స్వాతంత్రోద్యమంలో మన పాత్ర ఎందుకులేదు సార్? ఇప్పుడు చరిత్రలు తవ్వుకుంటే ఎందుకులే గానీ వాస్తవాలు బయటపడితే అంటే సార్ ఒకటి యాక్చువల్ గా నేనేం కించపరచాలని, కానీ మీరు పాసింగ్ రిమార్క్స్ అలా సర్టిఫికేట్స్ ఇస్తూ ఇవ్వటం మాత్రం అది కరెక్ట్ కాదు. అది ఎక్కడో వాట్సాప్ యూనివర్సిటీల్లో, వాట్సాప్ మీడియాలో, వాట్సాప్ లో మాట్లాడుకునే మాటలు తీసుకొచ్చి మీరు ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా అలా మాట్లాడటం అస్సలు సమంజసం కాదు. ఇక్కడ అక్కడ దాకేందుకు మీ ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నటువంటి టీడీపీనే మీకు ఈ విషయంలో సపోర్ట్ చేయదు, నేను రాసిస్తా. ఇదిగో ఇప్పుడే వచ్చారు లైన్ లోకి. అసలు నేను పోలింగ్ లైన్ లోకి రావడానికి కారణం కూడా అదే.
మీ దగ్గర ఉన్నటువంటి టీడీపీ రిప్రజెంటేషన్ ఎవరైతే ఉన్నారో ఆయన మేము సపోర్ట్ చేయమని చెబుతున్నారు. అక్కడేమో చంద్రబాబు నాయుడు వినండి ఆయన పర్సనల్ ఒపీనియన్ చెప్పారు, టీడీపీ లైన్ గా చెప్పింది, ఆయన టీడీపీ ప్రతినిధిగానే వచ్చినా కానీ. ఇంకొకటి సార్, మీ విధానాలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ టీడీపీ పట్ల మీరు వెళ్తున్నటువంటి వైఖరి చూస్తే సంపత్ గారు, సురేష్ గారు నాకు ఒక అవకాశం ఏంటి. విఠల్ గారు ఇక్కడ చాలా డౌట్లు ఉంటాయి, మాట్లాడుతున్నానండి. ఒక్క నిమిషం విఠల్ గారు ఒక్క నిమిషం వినండి. విఠల్ గారు ఒక్క నిమిషం వినండి. ఇక్కడ ఏదైతే ఒక కేసులో 30 రోజులు ఒక వ్యక్తి జైల్లో ఉంటాడో ఆ జైల్లో ఉన్నవాడు ఆటోమేటిక్ గా పదవిచ్యుతుడు అయిపోతాడు. లేదంటే పరిస్థితిలో అతను విత్డ్రా చేసుకోవాలి, లేదంటే రాష్ట్రపతి ఆయన చేయాల్సింది, రాష్ట్రపతికి పూర్తి హక్కులు అని చెప్పారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కొన్ని దీనిలో సంస్కరణ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక బిల్లు పెట్టేటప్పుడు నీకు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఎన్డీఏలో ఉన్నంత మాత్రానే పూర్తి మద్దతు ఇవ్వాలని ఏం లేదు. కొన్ని ఏదైతే ఉంటాయో ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్నప్పుడు మా డౌట్ ఏదైతే పార్టీలు ఉంటాయో అవి కూడా చెప్తే తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక్క నిమిషం మీ నాయకుడు సపోర్ట్ ఇచ్చాడు వద్దంటే మీరు పోయి చెప్పండి. అన్యాయం కాలే మీరు చెప్పిన ఒక విషయం ఏంటంటే, గత ప్రభుత్వం ఏదైతే అక్రమంగా ఒక కేసు పెట్టారో చంద్రబాబు నాయుడు గారి మీద 73 రోజులు లోపలున్నాడు. దాని వెంటనే కేసు కరెక్ట్ కాదని కొట్టేస్తే దానికి పర్యవసానం ఏంటి? కాబట్టి అక్రమంగా పెట్టిన కేసుల మీద ఒకవేళ నిజం కాదు ప్రూవ్ కాకపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి కొన్ని చర్చలు జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పాను. వ్యక్తిగత అభిప్రాయాన్ని తీసుకొచ్చాను. ఒక విషయం ఏంటంటే గారు అందరికీ ఉండేది వ్యక్తిగతంగా చెప్పాను. నాకు ఈడీ మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఈడీ మీద ప్రపంచంలో మధ్య స్కాన్ జరుగుతుంది, ఈడీ ఎంతవరకు స్పందించింది అనేది కూడా నా వ్యక్తిగత డౌట్ నేను చెప్పలేదు. మాట్లాడచ్చు మీరు లేకపోతే మీరు ఒక్క నిమిషం నేను చెప్పేదేనండి. మనము ఛానల్లోకి వచ్చి మాట్లాడేటప్పుడు మన వ్యక్తిగతాలు కాదు కావాల్సింది పార్టీ స్టాండ్ అయినప్పుడు. విఠల్ గారు మీకు తెలియదు బిల్లు గురించి, మీకేం తెలియదు, మీరేం చెప్తారు పార్టీ స్టాండ్ గురించి? నేను అదే చెప్తున్నాను, పార్టీ స్టాండ్ తీసుకున్నానని చెప్తున్నాను. బిల్లు గురించి చాలా మంది ఎంపీలకే తెలియదు అని చెప్తున్నానండి. ఇక్కడ సురేష్ గారు, విఠల్ గారు ఎందుకంత బలంగా ఆ మాట చెప్తున్నారో ఇక్కడ అర్థం చేసుకోండి. ఎందుకు అనంటే ఒక పార్టీ తరపున వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా మాట్లాడచ్చు, డిబేట్లో మాట్లాడచ్చు. మీరు ఆయన సపోర్ట్ చేశారు సంపత్ రాజు గారికి, నేను టేక్ ఇట్ గ్రాంట్ లాగా ఇక తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేయదు అని నేను చెప్తున్నాను. నాకున్నటువంటి పొలిటికల్ అబ్జర్వేషన్ ప్రకారంగా మీరు ఏ బిల్లు పెట్టినా, ఈ బిల్లుని ఇదే తరహాలో యథాతథంగా పెట్టినా తెలుగుదేశం పార్టీ కనీసం సవరణలు చెప్పే ధైర్యం కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. వాళ్ళ వైఖరి అలా అంత ఆ ధైర్యం చేసి ఆంధ్రప్రదేశ్ లో త్రిపుల్ ఇంజిన్ సర్కార్ అండి. తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరైనా సరే ఒక చేతమంటే 2 చేతులు ఎత్తారు. దీంట్లో డౌటే లేదు అసలుకే. ఊరికే మన వ్యక్తిగతమైన అంశాలు ఎన్ని మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో దీంట్లో మేము సవరణ చేస్తాం చెప్పండి గారు. సరే, అది ఆ పార్టీ యొక్క పక్కన పెడతాం. మీరు ఒక మాట అన్నారు, నాకు గుర్తున్నంత వరకు వక్ఫ్ సవరణ బిల్లులో అనేకమైనటువంటి సవరణలు, ఒక 7 సవరణల వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిందని నాకు గుర్తుంది. ఆ ప్రతిపాదిస్తే చేశారండి వాళ్ళు, సవరణలు చేశారా? సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి చేసేటువంటి సాకులు మాత్రమే. అది గుర్తు పెట్టుకోవాలి మనము. కేవలము వక్ఫ్ బిల్లుకి తెలుగుదేశం సపోర్ట్ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, ఇతర సపోర్ట్ చేసింది. అబ్జెక్షన్ చేయడం జరిగింది కృష్ణాంజనేయులు గారు. వక్ఫ్ బిల్లులో వక్ఫ్ బిల్లులో కొంత సవరణలు చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ కోరిన మాట వాస్తవం. మీరు కోరారండి, కోరినంత మాత్రం వాళ్ళు చేశారా నేను అడుగుతున్నాను. మీరు కోరిన సవరణలు చేసి బిల్లు పాస్ అయిందా, సవరణలతో అయిందా, లేకపోతే యథాతథంగా అయింది చెప్పండి నాకు.
ఇక్కడ ఒక అంశం అండి, ఈ బిల్లుకు 130వ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకటి మాత్రం నేను చేసేటువంటి నా వైపు నుంచి సూచన ఏంటంటే, ఇప్పుడు వరకు అనేకమైనటువంటి సంస్కరణలు వచ్చాయి, ఎన్నికలకు సంబంధించినటువంటి సంస్కరణలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఇంకా కొన్నిటిని మనం ప్రతిపాదించాలి అనేటువంటి తప్ప, ఈ వచ్చేటువంటి దానిని ఖచ్చితంగా వీళ్ళు దుర్వినియోగం చేస్తారు కాబట్టి దీన్ని మేము అపోజ్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని మాత్రం అది కరెక్ట్ కాదు. అలాగంటే ఇంకా ఏ సంస్కరణ మనం యాక్సెప్ట్ చేయలేము అనేటువంటి దాన్ని మాత్రం నా అభిప్రాయం. ఇప్పుడు ఎవరైతే ఎలక్ట్రల్ బాండ్కు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ వైఖరి, కేంద్ర ప్రభుత్వ వైఖరిని కరెక్ట్ చేయడానికి సుప్రీంకోర్టు ఉంది, కరెక్ట్ చేసింది. ఏసి మొత్తం బయట పెట్టండి అంటే ఏం చేసింది? మొత్తం బయట పెడితే ఏం జరిగింది? బీజేపీకి ఎక్కువ బెదిరించి తీసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ ఎలక్ట్రల్ బాండ్లు తీసుకున్న వాళ్ళు, జనసేనతో సహా తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఈ విధమైనటువంటి అన్న కనీసం బయటకు వస్తాయి కదా. ఇంతకు ముందు ఎవరైతే ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళ యొక్క నేర చరిత్రకు సంబంధించినటువంటి వ్యవహారాలని వాళ్ళ నామినేషన్ పత్రాల్లో జత చేయాలనేటువంటి అంశాల ఆదేశాలు, అదే విధంగా వాటిని మీడియాలో ఖచ్చితంగా ప్రచారం చేయాలి అనేటువంటి, ఇవన్నీ ఉపయోగపడేటువంటి అంశాలే కదా. కనీసం నేర చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు, ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని ఎన్నుకోకూడదు కనీసం ఒక చర్చ వస్తుంది. అరే 100 మందిలో 33 మంది వాళ్ళే ఉంటారు, కాదట్లా మనకు ఆప్షన్ ఏం లేదు, ఎవరు కాదంటం లేదు. కనీసం భవిష్యత్తులో ఆ విధమైనటువంటి నేరారోపణలు ఎదుర్కొనే వాళ్ళు, నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని ఈ విధమైనటువంటి రాజకీయాల నుంచి బయటకు పంపించేటువంటి ప్రయత్నాలు జరగాలి, ఇంకా జరగాలి, బాగా జరగాలి అనేటువంటిది కూడా ఉండాలి. రైట్ సార్, బాజీ గారు కంక్లూడ్ చేద్దాం సార్. మీది ఆడియో అట్లాగే కంటిన్యూ అయింది కాబట్టి మీ పాయింట్ సరిగ్గా రాలేదు. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు కంటిన్యూ ఓకే కదా. ఇప్పుడు అందరి భయం ఒకటేనండి, ఏదైతే ఈ సవరణ చేసి తీసుకొస్తారో, సవరణ చేసి ఈ బిల్లుని తీసుకొస్తారో ఇది మిస్యూజ్ అవుతుంది, మిస్యూజ్ చేస్తారు ఖచ్చితంగా అనేది అందరి భయం. ఈవేళ 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు శిక్ష పడే నేరాలు, చిన్న నేరాలు కూడా పడుతుంది. ఇప్పుడు హ్యూమన్ అబ్యూజింగ్, సెక్సువల్ అబ్యూజింగ్ చేసే కేసు కానివ్వండి, అట్లాగే డౌరీ డెత్లు కానివ్వండి, ఇలాంటి కేసుల్లో కూడా 5 నుంచి 7 సంవత్సరాలు శిక్షలు పడతాయి. ఇవన్నీ కూడా నేరం చేయిపోయినా కానీ నిర్దోషుల్ని నేరం ఆరోపించబడి వాళ్ళని జైల్లో పంపించే అధికారం పోలీసులకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పోలీసు వ్యవస్థకి ఇవాళ చేతులొంగి ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా జ్యుడిషియరీ వ్యవస్థ ఎందుకండి? ఇవాళ ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా తప్పు చేసి నేరం నిరూపించడం అయితే వాళ్ళని జైల్లో పంపించే అధికారం జ్యుడిషియరీ వ్యవస్థకు ఉన్నప్పుడు మళ్ళీ ఈ సవరణ యొక్క ప్రయోజనం ఏంటి చెప్పండి? ఎంతవరకు ఈ సవరణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది, నేరారోపితులను కాపాడగలుగుతుంది చెప్పండి? నేరం జరగకుండా కాపాడగలుగుతుంది. ఇదంతా కూడా కేవలం అసలు ఇవాళ రాష్ట్రంలో టీడీపీ కానివ్వండి, జనసేన కూటమి కానివ్వండి, ఇన్క్లూడింగ్ వైసీపీ కానివ్వండి, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎటు పాస్ అవని బిల్లు ఇది, పాస్ కాదని వాళ్ళకి తెలుసు. పాస్ కాదు కాబట్టి ఎందుకు మిత్రద్రోహం చేయటం, అట్లాగే చీకటి రహస్యం పెట్టుకున్న వైసీపీ కూడా రేపు సపోర్ట్ చేస్తుంది. అందరూ సపోర్ట్ చేస్తారు మన రాష్ట్రం నుంచి అయితే. కానీ నేను మాట్లాడుతుంది ఏంటంటే, మౌలికంగా ఇవాళ ఏ పార్టీ అయినా అధికారం ఉండొచ్చు కాక, రేపు ఇంకో పార్టీ రావచ్చు కాక, కానీ ఇది మౌలిక సూత్రాలకి, రాజ్యాంగ సూత్రాలకి విరుద్ధం. ఇవాళ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, ఇది కరెక్ట్ కాదు. ఇది మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ అవడానికే 99% అవకాశం ఉంది. సక్రమంగా ఉపయోగపడితే మంచిదే, కానీ సక్రమంగా ఉపయోగపడే పరిస్థితి లేదు. ఒకవేళ అంతా కట్టా నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించే పరిస్థితే గనక ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, మంత్రులకు వస్తే జ్యుడిషియరీ వ్యవస్థ ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఇవాళ జ్యుడిషియరీ వ్యవస్థ వెంటాడతలేదా? గత ప్రభుత్వంలో ఎంతో పెద్ద ఎత్తున అవినీతి చేసిన వాళ్ళని వెంటబడతలేదా జ్యుడిషియరీ వ్యవస్థ చెప్పండి? కాబట్టి ఖచ్చితంగా ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టోటల్ గా ఇండి కూటమి కానివ్వండి వ్యతిరేకిస్తున్నాము కలిసికట్టుగా. ఇది పాస్ కానివ్వము. బాజీ గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ బిల్లు పూర్తి స్థాయిలో సభ ముందుకు రాకముందే ఆయన స్వాగతిస్తున్నానని చెప్పేసి చెప్పడాన్ని, అది దాన్ని ఏమంటారు, కోయిల ముందే కూసిందనుకోవాలా లేకపోతే అత్యుత్సాహం? ఢిల్లీలో వాళ్ళ అగ్రనాయకత్వం ఏ చెప్తే వాళ్ళు కళ్ళు మూసుకొని జై అంటారు, సలాం కొడతారు సార్. కనీసం దాన్ని పరిశీలించాలా?
స్టడీ చేద్దామా, ఏముంది దాంట్లో అనేది కూడా ఆలోచించే పరిస్థితి లేదు వాళ్ళకి, చేయరు కూడా. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది వాళ్ళ కూటమిలు. ఇవాళ ఈ అసోసియేట్ పార్టీలన్నీ కూడా అసోసియేట్ అయ్యి చేస్తున్న నిర్వాహకం ఇది ప్రజాస్వామ్యాన్ని, పార్టీలు ఏదైనా కావచ్చు కాక, మిత్ర బృందంగా ఏర్పడొచ్చు కాక, కానీ ప్రజాస్వామ్యాన్ని కూని కాకూడదు, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలి. ఇది పార్టీలు గ్రహించట్లా. ఈ పార్టీలు కేవలం డూడు బసవన్న. బాజీ గారు, ఇప్పుడు ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి సింపుల్ మెజారిటీ కాకుండా 2/3 కావాలి కాబట్టి కదా పాస్ అవడానికి కష్టం అని చెప్పేసి అంటున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ రైట్. బాబురావు గారు కంక్లూడ్ చేసేయండి సార్. మరి బిల్లు పాస్ అయ్యే అవకాశమే లేదు అని చెప్పేసి తెలిసి కూడా బిల్లు తీసుకురావడం యొక్క ఉద్దేశం ఏమై ఉండొచ్చు? బిల్లు పాస్ ఇవాళ అవుతుందా అవ్వదా అనే సంగతి ఇదొక భాగం. అవసరమైతే అన్ని పార్టీలని, అత్యధిక పార్టీలని లొంగ తీసుకుని కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు విషయంలో ఏం చేశారో మనం చూసాం. కాబట్టి ఇక్కడ డైవర్షను ఆమోదించబడని బిల్లు అనే కాదు, ఆమోదించడానికి కావాల్సిన కుయుక్తులన్నీ చేయగలిగినటువంటి పరిస్థితి కూడా బీజేపీకి ఉంది. ఆమోదం అవుతుంది లేదనే సంగతి కాదు, వాళ్ళ ఇంటెన్షన్. ఇది ఒక సైద్ధాంతిక పోరాటం, ఒక ఐడియాలజికల్ ఇది కూడా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా దీన్ని ప్రజల్ని అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు బీజేపీ యొక్క ఉద్దేశం ఏంటి? విషయాలను పక్కదారి పట్టించడమే కాదు, అవినీతికి పాల్పడుతున్న బీజేపీ, అవినీతిని వ్యవస్థీకృతం చేస్తున్న బీజేపీ, నేరాలను వ్యవస్థీకృతం చేస్తున్న బీజేపీ, మూకదాడుల పేరుతో ఒక రకమైనటువంటి రాజ్యహింసను ప్రయోగిస్తున్న బీజేపీ ప్రజల దృష్టిలో మేము నేరాలకు అతీతంగా ఉన్నాం, నీతివంతులుగా ఉన్నాం, మిగిలిన వాళ్ళు అవినీతి పరులుగా ఉన్నారు, నేరస్తులుగా ఉన్నారు, వాళ్ళు బలపరుస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చి వాళ్ళు ప్రజల్ని పక్కదారి పట్టించడానికి కూడా ఇటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. జమిలీ ఎన్నికల విషయం ఎంతకాలం నుంచి జరుగుతూ ఉంది. వాళ్ళ ఉద్దేశాలు ఖచ్చితంగా ఉన్నాయి, వాళ్ళ ఎజెండాలో భాగం. ఫెడరల్ వ్యవస్థ ఈ దేశంలో ఉండకూడదు, కేంద్రం ఒక్కటే ఉండాలి, ఆర్ఎస్ఎస్ విధానం. దాన్ని అమలు చేయటంలో ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క చట్టం, ఒక్కొక్క సవరణ తీసుకొస్తారు. దాన్ని విడివిడిగా చూడకూడదు. దీన్ని ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలని గమనించగలిగిన శక్తి ఉన్నవాళ్ళు మనం. దాంట్లో ఇది కూడా ఒక పావు. ఆ దృష్ట్యా చూడాలి. ప్రమాదం లేదనుకోవటం కాదు, ఆలోచనలో, విధానంలోనే ప్రమాదం ఉన్నాయి. అవినీతి మీద పోరాటం అని చెప్పి వెళ్ళిందాక అందరూ మాట్లాడారు. అదానికి కనీసం అమెరికా కోర్టు ఇస్తే ఆ సమన్లని అందజేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం సమన్లను అందజేయకుండా ఉందంటే, వీళ్ళు నీతి గురించి, అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దానికోసం చట్టం తెచ్చారంటే మనం ఎలా నమ్ముతామండి? ఎగ్జాక్ట్లీ. మరి అందుకనే టీడీపీ నాయకులు కూడా చెప్పాలి వాళ్ళ ఏమని. 1750 కోట్ల రూపాయల లంచాలు అదానీతో గత ప్రభుత్వం చేసుకుంటే దాన్ని బీజేపీకి భయపడి విచారణ చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం, మీరు కూడా ధైర్యం లేని పరిస్థితి బీజేపీ కల్పించింది మీకు. మరి అందుకని ఇటువంటి అన్ని ఉన్న దానిలో దీన్ని, ఇటువంటి వాటిల్ని ఈ పార్టీలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ప్రాంతీయ పార్టీలు కూడా ఉంది. విభేదాలు రాజకీయంగా చాలా విషయాల్లో ఉండొచ్చు, కానీ ముప్పు రాబోయే కాలంలో మీకు కూడా ముప్పు ఉంది, గమనించండి అనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ మరోటి కూడా గుర్తొస్తుంది. గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాలు జైలు శిక్ష రద్దు చేసుకోవాలి కదా. ముందు వీళ్ళు ప్రభుత్వం ఆదానితో ఒప్పందాన్ని ముందు రద్దు చేసుకోవాలి కదా. రద్దు చేసుకున్న తర్వాత వీళ్ళ ఒపీనియన్ అనేది తెలుస్తుంది. బీజేపీ ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న ఆదానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడగలుగుతారు? మీతోనే కంక్లూడ్ చేస్తాను. ఓకే, అదొక టాపిక్, అదొక డిఫరెంట్ ఇది అవుతుంది. కానీ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐ కోర్టు జైలు శిక్ష విధించింది. కానీ ఆయన అప్పీల్ చేసుకుంటే కోర్టు ఏం అబ్జర్వ్ చేసింది? ఒకవేళ ఈయన అప్పీల్ చేసుకుని రేపు కనుక నిర్దోషిగా బయటకు వస్తే, ఈయన ఆల్రెడీ మా ఎమ్మెల్యేగా గెలుచున్నాడు కాబట్టి ఆయనకి ముందే ఇది శిక్ష పడినట్టుగా ఉంటుంది కాబట్టి ఆయనకి రిలీఫ్ ఇచ్చి విడుదల చేసింది. విడుదల చేసేటప్పుడు చేసిన వ్యాఖ్యానాలు మరి అంత స్థాయిలో అక్కడ సెలెక్టివ్గా జ్యుడిషియరీయే ఆ రకమైనటువంటి వెసులుబాటు ఇస్తే, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అంటే లెజిస్లేచర్ ద్వారా
ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ జరుగుతుంది కదా, మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈ బిల్ ఎందుకని అంత జస్ట్ ఒక 30 days అది కూడా ప్రూవెన్ కానటువంటి కేసులో జైల్లో ఉంటే ఏకంగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా పదవిని కోల్పోవాలనేది, ఆ పక్కనే జ్యుడిషియరీ ఏమో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పడిన శిక్ష అతన్ని అనుభవించనివ్వకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత గాలి జనార్దన్ రెడ్డికి జైలు శిక్ష పడితే వదిలేసింది. ఇది ఎక్కడే న్యాయ సూత్రాలు సార్? ఒక 1 or 2 minutesలో కంక్లూడ్ చేసేయండి సార్. అందుకనే ఇప్పుడు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. న్యాయ వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా లేదా స్వతంత్రంగా పనిచేసేటువంటి విధంగా ఉండాలి అనేటువంటి అంశాల మీద కూడా డిమాండ్ పెట్టాలి. అదేవిధంగా నేర విచారణలకు సంబంధించినటువంటి ప్రభావం, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రభావం, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి నేర విచారణలో కూడా జరిగేటువంటి పరిస్థితులు కేంద్ర దర్యాప్తు సంస్థలోనూ అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థల తీరుతెన్నులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి సంస్కరణలు కూడా రావాలి. వీటిని కూడా మనం భవిష్యత్తులో వీటికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ప్రభుత్వాల ముందు పెట్టాలి. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీ చెడ్డ పార్టీ కాబట్టి ఇక అసలు ఏ సంస్కరణ తెచ్చినా సరే బీజేపీ చెడ్డది, ఈ సంస్కరణ మంచిది కాదు అనేటువంటి అంశం కన్నా ఆ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశం మీదే చర్చ జరగాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కృష్ణాంజలి గారు, బాజీ గారు, సంపత్ రాజు గారు, బాబురావు గారు, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బీజేపీ విఠల్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.